పొందినటువంటి హృదయం ఎట్లా ఉంటుంది, ఎంతగా ఉప్పొంగుతుంది అనేది ఆ అంకితం తీసుకున్నటువంటి ఆ కవితా వాక్యాలు అవి శాశ్వతమైనటువంటి కవితాక్షరాలు. దాంతోపాటుగా పుస్తకం చూస్తున్నప్పుడల్లా ఇది నేను అంకితం పొందినటువంటి ఒక గొప్ప కవితా సంపుటి అనేటువంటిది అది నిరంతరం మనల్ని ఒక వెంటాడేటువంటి మధురమైనటువంటి కవితాత్మక జ్ఞాపకం. నిజంగా నేను కూడా మా ఇటీవలి కాలంలో ఒకరిద్దరు కవి మిత్రులు ఒక శిష్యుడు అంకితం ఇచ్చినప్పుడు మామూలుగా అక్కడి నుంచి చూస్తున్నప్పుడు మామూలుగా పుస్తకం ఇస్తారేమో అని అనుకున్నాం. కానీ అది భౌతికంగా మనకు పుస్తకం ఇచ్చినట్టుగా కనపడుతుంది, కానీ తీసుకున్నటువంటి వాళ్ళ హృదయంలో అది ఏ విధమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది అనేది అది వాళ్ళకే తెలుస్తుంది. అదిగో అట్లాంటి కవిత్వం రాయడము లేకపోతే అటువంటి పుస్తకాలను అందుకోవడం అనేటువంటిది కూడా జీవితంలో ఒక మంచి మధురమైనటువంటి జ్ఞాపకంగా భావిస్తూ నాకు శ్రీ వల్లభరెడ్డి మనోహర్ రెడ్డి గారు దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుసు. మహబూబ్ నగర్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ వారి సహృదయత, దాంతో పాటుగా సభ వెనక ఒక హార్దికమైనటువంటి ఆ సౌజన్యం అనేటువంటిది కనిపిస్తుంది. కోట్ల వారి యొక్క ఉత్తమ శ్రేయోభిలాష్, వాళ్ళ కుటుంబ మిత్రులు ఏ పని అయినా సరే వెనుకాడకుండా ఆ కార్యక్రమాన్ని ముందుండి ప్రోత్సహిస్తారు. అదొకటే కాకుండా మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వెన్నుదన్నుగా నిలబడతారు. ఇటీవల కాలంలో కపిలవాయి లింగమూర్తి గారి మీద జాతీయ సదస్సు ఎంబీఎస్ కాలేజీ మహబూబ్ నగర్లో జరిగింది. దాంతోపాటు రవికుమార్ గారు కూడా ఈ సాహిత్య సభని ఆ జాతీయ సదస్సుకు దాదాపుగా వెనుదనిగా ఉండి చాలా ఆర్థిక సౌజన్యాన్ని అందజేసినారు. ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారు అయితే దాని కృష్ణమూర్తి కన్వీనర్ అతన్ని చాలా ప్రోత్సహించి సభ విజయవంతం కావడానికి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యాస సంపుటిని కూడా ప్రచురిస్తున్నారు. అదిగో ఎప్పుడు మన కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవి వెనక ఒక కనిపించని సైన్యంలాగా ఉండేటువంటి మనోహర్ రెడ్డి గారిని ఒక ఆత్మీయమైనటువంటి మాటలు అందించవలసిందిగా కోరుతున్నాను.